Hello all, welcome back to our channel of JNTH Updates. So if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the 3132, 41 and 1112 and 2122 RCRV results, so inka release కాలేదు. So why this is delaying late. సో రిజల్ట్స్ అయితే కొంచెం డిలే అయినాయి రిగార్డింగ్ ఫర్ మెయిన్లీ ఎస్పెషల్లీ 3132 అండ్ 1112 ఆల్రెడీ కరెక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయి అండ్ ఆల్రెడీ నేను వీడియోస్ కూడా చేశాను ప్రీవియస్లీ. సో యాక్చువల్ కరెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. బట్ 12లో మీకు లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి 20 రోజు అయిపోయింది. సో సప్లిమెంటరీ సప్లిమెంటరీ ఆ కరెక్షన్స్ కూడా అయిపోయినాయి అండ్ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది. అండ్ మ్యాక్సిమం ఈ రిజల్ట్స్ వచ్చాక 2122 వచ్చినాకనే ఈ 1112 అనేది రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. సో మీరైతే వెయిట్ చేయండి, ఎస్పెషల్లీ 1112 అండ్ కరెక్షన్ ప్రాసెస్ అనేది చాలా లిబరల్గానే జరుగుతుంది. బికాజ్ యాజ్ యూ సీ దట్ 11 అండ్ 12 ఈజ్ ద బేసిక్, అన్ని బేసిక్ సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి. సో బేసిక్ సబ్జెక్ట్ అంటే మీ తెలిసిన ఫ్యాకల్టీ ఉంటారు అండ్ ఓన్లీ ఎస్పెషల్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్లోనే కొంచెం హార్డ్గా జరుగుతుంది మ్యాథ్స్ సబ్జెక్ట్ అండ్ లైక్ సప్లీస్ ఉంటాయి కదా బీడబ్ల్యూ ఎగ్జామ్. సో అది ఉన్న మ్యాథ్స్ సబ్జెక్ట్ తప్ప మిగతా అన్నీ బాగానే పాస్ అవుతారు అండ్ కరెక్షన్స్ కూడా బాగానే అయినాయి అండ్ మ్యాక్సిమం పర్సంటేజ్ కూడా చాలామందికి సో ఇంక్రీజ్ అవుతుంది. నో ఇష్యూస్ ఆఫ్ కరెక్షన్ గురించి. అండ్ సో నేను నీడ్ టు వరీ అబౌట్ కరెక్షన్స్ అండ్ ఇట్ విల్ బీ అండ్ కరెక్షన్స్ అన్నీ బాగానే అయినాయి అండ్ చాలామందికి ఓకే ఇట్ విల్ స్కోరింగ్ సబ్జెక్ట్సే వస్తాయి రిగార్డింగ్ ఫర్ 1112 అండ్ 41 వచ్చేసి కరెక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఒక టూ సబ్జెక్ట్స్ ఏమో మిగిలిపోయినాయి అంట అండ్ ఇట్ విల్ బీ కంప్లీటెడ్ బై దిస్ 15th వరకు అయితే 20 లోపల అయితే మీకు ఈ 41 కరెక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ మార్క్స్ ఎండింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అండ్ మీకు మెయిన్లీ సిబిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం డిలే అవుతుంది రిజల్ట్స్ గురించి. సో ఆ సిబిటీ ఎగ్జామ్స్ అయిపోయి అండ్ ఆ మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ లైక్ ఆ ఇంటర్నల్ మార్క్స్ అన్నిటిని టాలీ చేసి రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో కొంచెం లేట్ అవుతుంది. దాని తప్ప మ్యాక్సిమం అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను, రిజల్ట్స్ అనేది ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయాక లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, దాంతో 30 days ఈజ్ అ మ్యాండేటరీ. సో బిఫోర్ కోవిడ్ అయితే 45 days ఉండే, బట్ ఆఫ్టర్ కోవిడ్ నుంచి 30 days లోపు మీకైతే రిజల్ట్స్ 30 days తర్వాత ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తున్నారు. సో మీరు అనుకోవచ్చు లైక్ 4-2 ఎందుకు ముందు వస్తాయంటే 4-2లో ఓన్లీ 3 సబ్జెక్ట్సే ఉంటాయి అండ్ అందుకే చాలా ఫాస్ట్గా డిక్లేర్ చేస్తారు. ఓన్లీ 4-2 అండ్ రిమైనింగ్ ఆల్ విల్ బీ డిక్లేర్డ్ ఆఫ్టర్ 30 days. సో మీకు ఈ 2-1 లైక్ 3-1 3-2 వచ్చేసి మీకు కంప్లీట్ అయితే 30 days అయితే అయిపోతుంది. సో ఈ వీక్లో మ్యాక్సిమం you will get the results of 3-1 3-2. So maximum I'm expecting సాటర్డే ఆర్ సండే లోపు మీకైతే రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. సో దట్స్ వాట్ గ్యారంటీ బికాస్ ఆఫ్ 2122 ఉన్నాయి అండ్ 1112 ఉన్నాయి కాబట్టి. సో 2122 ఆర్సీఆర్బీ రివాల్యుయేషన్ రిజల్ట్స్ అవి కూడా డిక్లేర్ కావాలి అండ్ 1112 కూడా డిక్లేర్ కావాలి. సో మ్యాక్సిమం ఈ రిజల్ట్ వచ్చినాక 2122 వితిన్ 1 weekలో డిక్లేర్ అవుతాయి. అండ్ రిగార్డింగ్ 1112 అయితే మాత్రం మ్యాక్సిమం ఐఎమ్ థింకింగ్ మార్చ్ 3rd weekలో ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, 3rd week ఆర్ 4th week. అండ్ April 1st week or 2nd week the 4-1 result will be released of 4-1. సో కొంచెం ఈ మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ కనుక లేట్ అయితే మాత్రం 4-1 ఆఫ్టర్ April 2nd weekలో వరకు అయితే మ్యాక్సిమం అయితే ఎక్స్టెండ్ అవుతుంది. బికాజ్ మళ్ళీ మనకి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి కదా అండ్ మాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ప్లస్ ఈ 4-2 వాళ్ళకి వైవా ప్రాసెస్ ఉంది. సో అండ్ MBA MCA రిమైనింగ్ పేపర్స్ కూడా ఉన్నాయి అండ్ వాళ్ళు కూడా ఆయన నాక్ ఇన్స్పెక్షన్ అవన్నీ ఉంటాయి. సో జేఎన్టీహెచ్ నుంచి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 3-1 3-2 రిజల్ట్స్ బై దిస్ వీక్ సాటర్డే ఆర్ సండే అండ్ 4-1 రిజల్ట్ విల్ బీ డిక్లేర్డ్ ఆన్ April 1st week or 2nd week and 11 and 12 will be released by 2nd week or 3rd week of March of this month. And coming about 2122 RCRV results, సో అవి కూడా మ్యాక్సిమం 30 days ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ రిజల్ట్స్ ఆఫ్టర్ 3-1 3-2. సో 3-1 3-2 వచ్చినాక లైక్ వితిన్
1 వీక్ ఆర్ 10 డేస్ తర్వాత మీకైతే ఈ 2122 ఆర్సీఆర్వి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది ఆఫ్ బీటెక్ 2122. సో దిస్ ఇస్ ద అప్డేట్స్. అండ్ 4-1 వచ్చేసి కరెక్షన్. And mainly some of the YouTubers are misguiding the students. I don't know why, what they will get for regarding for the information of JNTH. So no one knows the exact date about JNTH results. Even అందులో జేఎన్టీహెచ్లో పనిచేసే వాళ్ళకు కూడా కరెక్ట్గా ఐడియా ఉండదు. సో ఏంటంటే వైస్ ఛాన్సలర్ అండ్ ఎగ్జామ్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఉంటారు. సో వాళ్ళతో పర్మిషన్ తీసుకున్నాక రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. So I hoping that the result will be obtained by this week of March 1st week. So by Saturday or Sunday you will get the results of 3132. సో మనకి ఈ రిజల్ట్స్ వచ్చినాకనే మిగతా రిజల్ట్స్ అనేది పాసిబుల్ అవుతాయి. లైక్ 2122 ఆర్సీఆర్వి కావచ్చు, లైక్ 1112 కావచ్చు, ఆర్ ఎల్స్ లైక్ 41 కూడా కావచ్చు. అండ్ అగైన్ కొన్ని యూనివర్సిటీస్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ కావాలి. సో మేబీ దానివల్ల ఏమైనా డిలే కావచ్చు. బట్ లైక్ ఎగ్జాక్ట్ డేట్ చెప్పమని చెప్తున్నారు. సో వీ కాంట్ ప్రిడిక్ట్ ద డేట్ యాక్చువల్లీ. సో ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే మాత్రం నమ్మకండి. బికాస్ జేఎన్టీహెచ్ అనేది వాళ్ళు చెప్పిన టైంకి అయితే మ్యాక్సిమం అయితే రిజల్ట్స్ రావు. సో దిట్స్ వాట్ ఐ కెన్ సే దట్. సో ప్లీజ్ ఈ వీక్ అయితే మ్యాక్సిమం వస్తాయి అనుకుంటున్నాను. యా, ఐ హోప్ దిస్ వీక్ ద రిజల్ట్స్ విల్ బీ obtained. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్. సో చాలామందికి రికమెండ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఎవరికైనా నోట్స్ అండ్ మెటీరియల్స్ కావాలనుకుంటే యూ కెన్ జాయిన్ త్రూ అవర్ టెలిగ్రామ్ ఛానల్. The link is in the channel report. And thank you guys, thank you very much, and please like this video. Thank you.